హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో ఆకుకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూడండి. చూద్దాం. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. అది 2 hours నానబెట్టాను. కడిగి ఇలా పొంగొస్తున్నాను. ఇప్పుడు దాంట్లో నేను 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినంత తగ్గట్టు దాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. ఇక్కడ టొమాటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకుకూరలో నా జిడ్డు అంతా పోద్దనమాట. 2 times కడుక్కొని ఫ్రెండ్స్ ఆకుకూరని. ఇప్పుడు తర్వాత ఆకుకూర వేసిన తర్వాత టమోటాస్ వేసాను. టమాటో వేసి పచ్చిమిర్చి ఆకుకూర 3 అయితే వేసాను ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడికినాక చింతపండు అనేది వేయాలి. చింతపండు ముందుగా వేస్తే అంటే పప్పు అండ్ ఆకు అవి ఉడకదన్నమాట, అంటే పులుపుకి ఉడకదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా ఉడకనివ్వాలి అవి. ఇప్పుడు ఉడికినాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇది మొత్తం కొద్దిగా కలిపెట్టాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికినాక తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో. ఇప్పుడైతే నేను కడిగి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు తగ్గినట్టు తీసుకోండి ఫ్రెండ్స్, మీకు తగినంత మీరు తీసుకోండి. చింతపండు వేసాక మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలిపెట్టాలి ఫ్రెండ్స్. చూసారుగా పప్పు ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది, ఇంక సగం ఉడకాలి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా సైడ్కి మూత పెట్టండి ఫ్రెండ్స్. చూసారుగా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దాన్ని అయితే నేను శుభ్రంగా ముద్దకాంత అయితే ఎన్నిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగమాత అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక బాణీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 వేసాక అవి బాగా వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి అవి బాగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు 2 వేసాక ఫ్రెండ్స్. అది బాగా వేగాక వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా అలా కలిపెట్టుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యేదాకా చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగాక తిరగమాత అనేది పప్పులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఎమ్మి తోటకూర పప్పు రెడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉషా సుమన్ వ్లాగ్స్.